హాయ్ అండి అందరికీ. ఈరోజు మీరు అడిగినటువంటి క్వెషన్‌లకి నేను ఆన్సర్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పిల్లల ఫంక్షన్ వీడియోస్ కింద నుంచి ఈ రోజు వరకు పెట్టిన వీడియోస్ అండ్ నా ఫ్రెండ్స్ యొక్క వీడియోస్ కింద నా గురించి మీరు పెట్టిన కామెంట్స్ వీటన్నిటి గురించి అయితే మనం ఈరోజు డిస్కషన్ చేద్దాము. తొందరలో నేను మా హస్బెండ్ కలిసి Q&A వీడియో చేయాలనుకుంటున్నాం. నా గురించి కానీ, మా హస్బెండ్ గురించి కానీ, మా ఇద్దరి గురించి కానీ మీరేమైనా క్వెషన్స్ అడగాలి అనుకుంటే గనక ఈ వీడియో కింద QA అని పెట్టేసి క్వెషన్ అయితే అడగండి. ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాము Q&A వీడియోలో. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ వీడియో చూసిన తర్వాత మాత్రమే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. స్కిప్ చేసుకుంటూ వీడియో చూస్తే మీకు వీడియో అయితే అర్థం కాదు. సో కంప్లీట్ వీడియో చూడండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకొక విషయం నోట్ అనమాట. నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, మీ పాజిటివ్ మైండ్ సెట్ ద్వారా నాకు ఎప్పుడు పాజిటివ్గానే ప్రేమను పంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టే కామెంట్లో కూడా కొన్నిసార్లు నేను చేసిన తప్పులు కూడా చెప్తుంటారు. అవి నేను అర్థం చేసుకుంటూ ముందుకు మూవ్ ఆన్ అవుతూ ఉన్నాను, మార్చుకుంటూ. ఎవరైతే నెగిటివ్గా నన్ను హర్ట్ చేయాలని చూస్తున్నారో అండ్ నెగిటివ్గా నాకు ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారో వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి నా గురించి తెలిస్తే మేబీ వాళ్ళు పాజిటివ్గా మారొచ్చు. అందుకని ఈ వీడియో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. నా వైపు నుంచి దయచేసి అర్థం చేసుకొని సోషల్ మీడియా ఇది ఇలాగే ఉంటుంది, నువ్వు ఓర్చుకోవాలి, పట్టించుకోవద్దు అని అయితే చెప్పొద్దు. మన యొక్క బాధని వ్యక్తపరచిపోతుంది, ఎదుటి వాళ్ళకి మన గురించి ఏం చెప్పుకోలేము. సో నేను కొన్ని వీడియోస్ కింద వదిలేసుకుంటా వచ్చాను, కానీ బట్ ఇప్పుడు చెప్తున్నాను అంటే ఎందుకు అన్నది కూడా రీజన్ చెప్తాను. రీసెంట్గా నాకు ఒక సబ్స్క్రైబర్ మీట్ అయ్యారు బయటకు వెళ్ళినప్పుడు. సో తను చెప్పారనమాట, మీ సబ్స్క్రైబర్ నండి అనేసి. ఆవిడ కూర్చొని మాట్లాడుకున్నాం ఒక 2 minutes. అక్కడ ప్లేస్ ఉంది, కూర్చొని మాట్లాడుకున్నాం. మీరు ఇంత పాజిటివ్గా ఉన్నారు, మీ రిలేటివ్స్ ఏంటి అలా చెప్పారంటే ఎవరండి అంటే, సో మీకు ఇలా పలానా వాళ్ళు మీ గురించి ఇలా చెప్పారు. నేను ఇప్పుడు దాకా మైండ్లో అదే ఉంచుకొని మీతో క్యాజువల్గా మాట్లాడాను, కానీ మీరు ఇంత అభిమానంగా మాట్లాడుతుంటే అసలు నిజంగా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి అనేసి అడిగారు ఆవిడ క్వశ్చన్. నేను కొంచెం బాధపడ్డాను ఫస్ట్ వన్ వచ్చేసి. తర్వాత రిలాక్స్ పర్లేదు అనేసి నాకు నేను సర్ది చెప్పుకున్నాను. సో తనైతే నెంబర్ కూడా ఇచ్చారనమాట. తను నెంబర్ ఇచ్చి సో నార్మల్గా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి వాళ్ళ యొక్క కన్వర్జేషన్ కూడా నాతో షేర్ చేయటం జరిగింది. సో అప్పుడు ఇంకొంచెం ఎక్కువ హర్టింగ్ అనిపించిన. ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, మేబీ నా రిలేటివ్స్ ద్వారా లేకపోతే నా సబ్స్క్రైబర్స్లో నెగిటివ్ సబ్స్క్రైబర్స్ ద్వారా కూడా ఇంపాక్ట్ అయ్యి నా గురించి తప్పుగా అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ వీడియోని నేను కంప్లీట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నిన్నటి వీడియో వరకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం. ముందుగా వీడియోలోకి వెళ్తే కనుక సో పిల్లల యొక్క ఫంక్షన్లప్పుడు వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇది స్మాల్ ఫంక్షన్ అండి, మేము ఎక్కువ పెట్టుకోలేక ఇలా స్మాల్ ఫంక్షన్ అయితే చేసుకున్నామని. అది నేను ప్రతి వీడియోలో ఎక్కడో ఒక సందర్భం దగ్గర మాట్లాడుతున్నాను. ఎందుకంటే వీడియోలు పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత దీన్నేనా ఫంక్షన్ అన్నావు అంటారని నాకు భయం ఉంది. కాబట్టి ఇది స్మాల్ ఫంక్షన్ అని చెప్తూనే ఉన్నాను నేను. సో ఫస్ట్ ఫంక్షన్ వీడియో విడుదలైంది, అది మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగానే తీసుకున్నారు. పిల్లల్ని, నన్ను, మా హస్బెండ్ని మంచిగా బ్లెస్ చేశారు. సెకండ్ వీడియో ఎప్పుడైతే రిలీజ్ చేశానో అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఏంటంటే, నువ్వు అందరి ఇళ్ళకి వెళ్ళి తినొస్తావు, అన్ని ఫంక్షన్లకు వెళ్తుంటావు, పిలవటమే ఆలస్యం సో అనేసి, తర్వాత అది ఇది వాళ్ళని ఎవరిని పిలవలేదు, నువ్వైతే ఇది వెళ్తావు చేస్తావు అనేసి ఫస్ట్ వన్ వచ్చేసి. వాళ్ళు పిలిస్తే నేను వెళ్తున్నానా, పిలవకుండా వెళ్తున్నానా. సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్వతి ఏమైనా పెట్టుబడి పెట్టిందా లేదా అని అడగండి. పెట్టుబడి అంటే దట్ మీన్ దాన్ని ఏమంటారు, పెట్టుబడి కాదు, చదివింపులు పెట్టిందా లేదా అని అడగండి. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే వాళ్ళ యొక్క ఏమంటారు కష్టంలో మనము పాలు పంచుకోవాలనేసి వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళి మనం చక్కగా వాళ్ళకి కూడా పెట్టాల్సినవి పెట్టి వస్తూ ఉంటాం అనమాట. బాగా రిచ్గా ఉన్న వాళ్ళు అనుకోండి, మనం ఇచ్చినా తీసుకోరు, అవాయిడ్ చేస్తారు. అవి కూడా నేను చెప్తున్నాను. మా ఊర్లో 2000 గడపలు ఉన్నాయి. అసలు ప్రతిరోజు ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అన్ని వీడియోస్ పెడితే మన ఫంక్షన్ ఛానల్ అయిపోద్ది. అలా నేనేం పెట్టట్లేదు. నేను నార్మల్గా మాకంటూ సపరేట్గా కొంతమంది పిలుస్తుంటారు, కొంతమందికి మేము ఎక్కువ టచ్లో ఉంటాం కాబట్టి సో వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేసి. ఆ ఫుడ్ వీడియోస్ కూడా ఎందుకు చేస్తానంటే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవటానికి. ఫుడ్ ఛానల్సే స్పెషల్గా పెట్టి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకొని 1Mలో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు.
సో నాకు కొంచెం పల్లెటూరు నుంచి వచ్చిన సబ్స్క్రైబర్ గెయిన్ పెరిగితే ఎప్పుడైనా వీళ్ళు వీడియోస్ చూసినప్పుడు నాకు కొంచెం లాంగ్ వీడియోస్ చూసినప్పుడు మనీ వచ్చిద్దని ఆశ ఉంటుంది కదా. సో అదనమాట మెయిన్ రీజన్. ఓకేనా, ఫుడ్ వీడియోస్ నేను పెడుతున్నాను అంటే. తర్వాత వచ్చి ఎవరింటికి ఊరికినే వెళ్ళి తినరాం, వాళ్ళకి ఎంతో కొంత మనం వాళ్ళ యొక్క స్థితి మనకు తెలిసిద్ది. ఎవరైనా పిలిచారు అంటే వాళ్ళ దగ్గర తిన్న తర్వాత వాళ్ళు మిడిల్ క్లాస్ అయినప్పుడు వాళ్ళకి ఎంత వెనకాల బాధ ఉంటుందో అంటే చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మనం ఇచ్చే ఏదైతే చదివింపు ఉందో వాళ్ళకి సహాయపడవచ్చు అన్న ఉద్దేశంతో ఉంటుంది. సో అది ఒకటి అర్థం చేసుకోండి. ఇంకా నా విషయానికి నేను ఎందుకు పెట్టుకోలేదు అంటే గనక, మాకు దాదాపుగా లెక్కేసుకుంటే 400 మందికి పిలవాల్సిన వాళ్ళు వచ్చారు. 400 మంది అంటే దాదాపు ఫంక్షన్‌కి భోజనాలు అయితేనేమో, వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు అయితేనేమో, స్టేజ్ అయితేనేమి, మొత్తం క్యాటరింగ్ అవన్నీ అయితేనేమో మాకు దాదాపు 2 lakhs వరకు వచ్చాయి. నాన్ వెజ్‌లోకి వెళ్తాం కదా ఫంక్షన్ అనంగానే, 2 lakhs వరకు వచ్చాయి. ఈ 2 lakhs పెట్టుకోవటం అంటే మన ఇల్లు కరెక్ట్ లేదు, పిల్లల యొక్క భవిష్యత్తుని ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కటి నువ్వు ఆలోచించుకుంటే ఈ 2 lakhs అనేది నీ పిల్లల చదువులకో నీ ఇంటికో పెట్టుకోవచ్చు అన్న ఆలోచన వచ్చిద్ది. అవునా కదా? రేపు ఒకవేళ పెడతానేమో, కాదని నేను అనట్లేదు. అలా అనేసి ఇప్పుడు ఎందుకు పెట్టలేదన్న దానికి మాత్రమే రీజన్ నేను మీకు చెప్తున్నాను. తప్పుగా అయితే అర్థం చేసుకోండి. ఎవరి యొక్క పరిస్థితి వాళ్ళది. మనం యూట్యూబ్లో చూపిస్తున్నామా అంటే ఒక 30-40 చూపిస్తాం, మా అయితే 10-20 చూపిస్తాం. లైఫ్ అంతా తీసుకొచ్చి యూట్యూబ్లో ఇలా అప్పచెప్పేయం కదా. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి నన్ను, నా వైపు నుంచి ఆలోచించి. ఐ హోప్ ఆ వీడియో కింద ఇప్పటికీ వచ్చే కామెంట్లు ఈ వీడియో చూశాక ఆగిపోతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మెయిన్ టాపిక్, నా ఫ్రెండ్స్ యొక్క వీడియోస్ కింద రీసెంట్గా పల్లవి ఒక వీడియో పెట్టింది. తనని ఎవరో యూట్యూబర్ తనని ఇచ్చేసారని. అక్కడ మొత్తం కామెంట్లు నా గురించి. పార్వతి గారా, పార్వతీయే కదా, అది అలాగే చేసి నాకు అర్థం కావట్లే. రాధా గారు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీలో ఏదో దాని గురించి పెడితే పార్వతీయే కదా, అది ఎప్పుడో చెప్పినగా వదిలేసి. ఏంటి మీ ప్రాబ్లం నాకు అర్థం కావట్లే. మీ వల్ల వాళ్ళని నేను దూరం పెట్టాలా, వాళ్ళు నన్ను దూరం పెట్టాలా, మా ముగ్గురికి అర్థం కావట్లే. కానీ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తూ మేము వెళ్తున్నాం. మీరు పెట్టే కామెంట్ని సిల్లీగా తీసుకుంటూ నవ్వుకుంటూ ఒకరికొకరం వెళ్ళిపోతున్నాము అని అయిపోయి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ సమ్ ఇష్యూ వాళ్ళ వైపు నుంచి క్రియేట్ అయింది అనుకోండి, క్యాజువల్గా చెప్తున్నాను, నేను వీడియో పెట్టలేదు, అది మీకు నిజాలు తెలియకుండా నన్ను అనేసేస్తారు కదా. అసలు నేను అనేది అదే, ఎందుకు అంత కక్ష నా మీద మీ అందరికీ అనేసి. తర్వాత ఏదైనా వీడియో పెడితే చున్నీ గురించి టాపిక్ వచ్చింది. అఫ్కోర్స్ నేను కాదన్నాను, చున్నీ గురించి టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది పెట్టేయాలంటే ఇప్పుడు కావాలని వేసుకోవట్లే వ్యూస్ కోసం అనేసి. అసలు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చున్నీ వేసుకొని వాటికి వ్యూస్ పెరిగిపోయాయా? ఇది కరెక్ట్గా ఉండాలి. ముందు ఫస్ట్ వచ్చి ఇది కరెక్ట్గా ఉండాలి. నేను ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి వేసుకోకుండా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఉన్నాను, ఈ పక్క ఒక పక్క జారుతుంది, నేను వీడియో చేస్తున్నాను, దాని గురించి ఆలోచనలో ఇదయ్యాను, నాకు అంత ఇది అవ్వలేదు, ఇప్పుడు కనిపించింది వేసేసుకున్నాను. కొన్నిసార్లు వీడియో తీస్తున్నప్పుడు నార్మల్గా వెళ్ళిపోతుంటా. అది పెద్ద సమస్యలా మీరు తీసుకోవద్దు ప్లీజ్. అర్థమవుతుందా? అసలు దాని గురించి మీరు ఆలోచించొద్దు. ఏదో వీడియోస్ కోసం అది గలీజ్ ఉంది తెలుసా, నిజంగా నాకు అది తీసుకోలేక అది సిచ్యువేషన్ కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక ఆడియో క్లిప్ వినిపిస్తా మీకు. దీంట్లో తప్పేముందో మీరే చెప్తారు, కానీ ఆ తప్పు చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం మనం. మనస్తత్వం ఎలా ఉంటదంటే, ఉన్నదాంతో సంతృప్తి పడుతూ లేనిదాన్ని కష్టపడి సాధించుకోవాలనే టైపు మనస్తత్వం. ఎవరికి ఆశపడకుండా మనమే సంపాదించుకోవాలి అనేసి, అలాంటి మనస్తత్వంలో కొన్ని మేము సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట, ఎంత అవసరం ఉన్నా. అలాగే నేను యూట్యూబర్ గా చాలా అవసరాలు ఉంటూ ఉంటాయండి. నేను 1.5 year పాటు మొబైల్ ని హ్యాండ్ తోనే పట్టుకొని వీడియో తీయటం వల్ల నాకు ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అన్నది బాడీ మీద పడుతుంది. సో అందరూ అంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయడం, డబ్బులు సంపాదించడం అనేసి, కానీ వాటి వల్ల వచ్చే అప్రయోజనాల కింద ఎవరు మాట్లాడరు. ప్రతి యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మన బాధలు ఏంటి అన్నవి వివరంగా తెలుస్తాయి అన్నమాట. మా వారికి ఒక రోజు ఎప్పుడో చెప్పాను నేను, సెల్ఫీ స్టిక్ కావాలి నాకు అనేసి. అది ఆయన గుర్తుంచుకొని మరి నాకైతే సర్ప్రైజ్ గా తెప్పించాను. బట్ కాస్ట్ అయితే 1800 పడింది. వెయిట్ కూడా ఫుల్ గా ఉందండి. ప్లీజ్. ఈ వీడియో వాయిస్ విన్నారు కదా,
నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ మనం యూట్యూబర్స్ గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు ఈ మంత్ యూట్యూబ్‌లో ఎంతొచ్చాయని కొన్ని వీడియోస్ చేస్తాను. అది చేస్తాను తప్ప యూట్యూబ్‌లో 1½ ఇయర్ నేను కష్టపడ్డాను. అప్పుడు సెల్ఫీ స్టిక్ గాని, మామూలుగా ట్రైపాడ్ గాని ఏం లేదు. సీరియస్‌లీ ఇలా పట్టుకొని నేను వీడియో తీసేదాన్ని. ఇక్కడ నాకు ఎఫెక్ట్ ఉంది. ఆ పెయిన్. అది ఈడ దాకా తన్నుకుంటూ నెక్కు ఈ ఎఫెక్ట్ నాకొచ్చింది. అది నేను చెప్పాలని కూడా వీడియోలో అనుకోలేదు. క్యాజువల్‌గా నేను చెప్పింది మా హస్బెండ్ నా కోసం సెల్ఫీ స్టిక్ తెప్పించారు. ఎప్పటినుంచో నేను కోరుకునేటటువంటిది అనేసి నా హ్యాపీనెస్‌ని షేర్ చేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైము యూట్యూబర్ గదా! డబ్బులొస్తాయి గదా! అయి చేస్తే, ఇయి చేస్తే అని కొంతమంది కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వాలని చెప్పాను. ఏమని అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కష్టం ఉంటది. ఒకళ్ళకి నెక్ పెయిను, ఒకళ్ళకి అంటే నార్మల్‌గా మీరు చెప్తున్నాను ఒకే ఆన్సర్ నేను. జాబ్ చేసే పర్సన్‌కి నెక్ పెయినో, హ్యాండ్ పెయినో, బ్యాక్ పెయినో వచ్చిందనుకోండి, నువ్వు జాబ్ మానేసేయ్ అని చెప్తారా? జాగ్రత్త చేసుకోమని చెప్తారా? నాకు నిన్నొచ్చిన ఆ వీడియో కింద కామెంట్లు ఎవడ నిన్ను చేయమన్నాడు? మానేయ్ నీ డబ్బుల కోసం నువ్వు చేస్తున్నావు అని పెట్టారు. నాకు కొంచెం ఇదిగా అనిపించింది. అంటే ఏంటసలకా ఒక లెక్క లేదు, ఒక ఇది లేదు మనిషి అంటే. నేను మిమ్మల్ని ఏమైనా తిట్టానా, కొట్టానా, లేకపోతే మీకేమైనా నెగెటివ్‌గా నేను చెప్పానా, లేకపోతే ఇంకేదైనా చెప్పానా? ఒక చిన్నది నా గురించి నేను ఒక బిట్ చెప్పినందుకు అలా కామెంట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టారు. నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పటినుంచో చెప్పేదే నేను డబ్బు కోసమే యూట్యూబ్ చేస్తున్నాను. అలా అని నా వ్యక్తిత్వాన్ని నేను చికాకు పెట్టుకుంటూ నేను యూట్యూబ్ చేయట్లేదు. నా పిల్లల యొక్క ఫ్యూచర్ కోసం మాకున్న స్థితిగతుల్ని నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటానికి నా హస్బెండ్‌కి ఒక చెయ్యికి ఒక చెయ్యి తోడులాగా ఉంటున్నాననమాట. దయచేసి దాన్ని మీరు అలాగే అర్థం చేసుకోండి. వీలైతే ఒక ఇన్స్పిరేషన్‌గా ఏమైనా తీసుకొని మీరు ఇంట్లో ఏదైనా చేసుకుంటూ మీ హస్బెండ్‌కి హెల్ప్ అవ్వండి. అంతే తప్ప నన్ను తిట్టొద్దబ్బా. నేను చెప్పేది అదొక్కటే మీకు. నేనేదో సంఘ సేవ చేస్తున్నాను నేను అసలు ఆ వీడియోలో చెప్పానా ఏందండి? నాకు అర్థం కూడా కాలేదు. ఎళ్లి చూడండి కామెంట్లు ఉంచాను. 4, 5 కామెంట్లు అలా పెడితే ఒకలా అనిపిచ్చేసింది నాకు. అందుకని ఈ వీడియో అయితే నేను షేర్ చేసుకున్నానండి. నా యొక్క పెయిన్‌ని మీలో ఎవరైనా అర్థం చేసుకొని, ఎవరైతే నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారో కొంచెం పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటారు అనేసి. ఐ హోప్ ఈ వీడియో ఫుల్‌గా చూసుంటే గనక మీకు ఇంకేమైనా క్వెషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే క్యూ&ఏ అని పెట్టి కింద క్వెషన్ అయితే అడిగేసేయండి. లాంగ్ వీడియోలో నేను మా హస్బెండ్ మీ క్వెషన్‌కి ఆన్సర్ అయితే షేర్ చేసుకుంటామనమాట. థాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై.